హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, లాస్ట్ సండే నేను ఒక వీడియో చేశాను, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించాలి అని చెప్పేసి కాన్సెప్ట్. దానిలో నేను మీకు చాలా రకాల పద్ధతులను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. యూట్యూబ్ ద్వారా సంపాదించడం, స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించడం, అఫిలియేట్ ద్వారా, తర్వాత ఫ్రీలాన్సింగ్ గురించి ఇంకా చెప్పలేదు. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వాటి గురించి నేను రాబోయే వీడియోలలో చెప్తానని చెప్పాను. అయితే ఆ వీడియోలో నేను ప్రతి ఒక్క టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒక యూట్యూబ్ టాపిక్ వదిలేసేసి మిగతావన్నీ ఏంటంటే ఇలా కూడా సంపాదించవచ్చు అని చెప్పేసి మీకు ఒక రఫ్ ఐడియా మాత్రమే ఇచ్చాను. సో దాని గురించి మీరు కింద కామెంట్స్లో చూస్తే కొంతమంది కామెంట్స్ ఏం అడిగారంటే, అన్న స్టాక్ మార్కెట్ గురించి చెప్పావు కదా, దాంట్లో డబ్బులు ఎలా సంపాదించవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి. వాటికి ఆన్సర్ అయితే ఈ వీడియోలో చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి కూడా సంపాదించవచ్చు, ఇన్వెస్ట్ చేయకుండా కూడా సంపాదించవచ్చు అని చెప్పాను కదా. ఇన్వెస్ట్మెంట్ చేసి సంపాదించాలి అంటే మనకు స్టాక్ మార్కెట్ గురించి చాలా నాలెడ్జ్ ఉండాలి. ఏ కంట్రీలో ఏం జరిగితే ఇండియాలో ఏ స్టాక్ ప్రైస్ పెరుగుద్ది, అంతేకాకుండా ఇంకా వేరే వాటి మీద ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ పెరిగింది అనుకోండి, దాని ఇంపాక్ట్ అనేది ఏ షేర్స్ మీద ఉంటుంది, ఏ కంపెనీలో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నామో దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసి ఉండాలి. ఆ కంపెనీకి ఏమన్నా అప్పులు ఉన్నాయా, వాళ్ళకు ప్రజెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఇలా చిన్న మైనర్ పాయింట్స్ అనేవి చాలా ఉంటాయి. వాటన్నిటిని మనం కన్సిడర్ చేస్తూ ఒక షేర్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంకింగ్కి సంబంధించిన షేర్స్ కొనేటప్పుడు ఒక విధంగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టెలికామ్కి సంబంధించిన షేర్స్ కొనేటప్పుడు ఒక విధంగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క కేటగిరీకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని అయితే మనం చూడాల్సి ఉంటుంది. సో వాటి గురించి అయితే ఇన్ ఫ్యూచర్ చూద్దాం. సెకండ్ పద్ధతి ఉంటుంది, దీని ద్వారా మనం రిఫర్ అండ్ ఎర్న్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో చాలా సింపుల్ ఉంటుంది. కాకపోతే రెండు విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీరు ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో వాళ్ళకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ ఉండే విధంగా చూసుకోండి. అంటే ఆ పర్సన్స్ మాత్రమే ఇందులో అకౌంట్ ఓపెన్ చేసుకోగలుగుతాడు. అంతేకాకుండా మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరికైతే స్టాక్ మార్కెట్ మీద, షేర్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే దీన్ని రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళని కనుక మీరు చూసుకున్నట్టయితే మీకు మంచి ఎర్నింగ్స్ వస్తాయి. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పినట్టున్నాను, ఒక మంత్లో మీరు 10 మందిని రిఫర్ చేసినా కూడా మీకు 4,000 రూపాయలు వస్తాయి. సో ఒక్క రిఫరల్కి ఇందులో మనకు 400 రూపీస్ వస్తాయి. కాబట్టి చాలా బెస్ట్ వే అని చెప్పేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి మెథడ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అప్ స్టాక్స్ గురించి. అలా కాకుండా ఇంకా చాలా రకాల ఈ స్టాక్ బ్రోకరేజ్ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిని యూస్ చేసేసి మనం ఇలానే ఎర్న్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ప్రజెంట్ స్టాక్ మార్కెట్ గురించి కాబట్టి వీటి గురించి చెప్తున్నాను. అలా కాకుండా ఇంకా చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్స్కి సంబంధించినవి ఉంటాయి, ఇంకా నాకు తెలిసినవి చాలా ఉంటాయి. కాకపోతే దాని గురించి కొంచెం టైం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఏముంది, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేసి మీరు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నాకు కూడా డబ్బులు వస్తాయి. మీరు ఇప్పుడు ఎలాగైతే రిఫర్ చేస్తున్నారో నేను కూడా అలానే రిఫర్ చేస్తున్నాను అర్థం. సో ఇప్పుడు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అంటే ఈ యాప్ అబ్స్ట్రాక్ట్ సంబంధించిన యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఒక బ్యానర్లో కనిపించేస్తుంది 400 రూపీస్ ఒక్కొక్క పర్సన్కి ఇస్తామని చెప్పేసి. సో అదిని క్లిక్ చేసిన తర్వాత మీకు కింద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వస్తాయి. అంటే ఈ యాప్ని మీరు ఏ ప్లాట్ఫామ్ మీద షేర్ చేస్తారు, వాట్సాప్ మీద షేర్ చేస్తారా, టెలిగ్రామ్లో షేర్ చేస్తారా, ఫేస్బుక్లో షేర్ చేస్తారా, ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కింద ఒకరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని జాయిన్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా ప్రాఫిట్ వస్తుంది, 400 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ ఒక్కరికే వస్తాయని కాదు, అందరికి వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు ఇది ఏం చైన్ సిస్టమ్ కాదు, ఒకరు జాయిన్ చేసేసిన తర్వాత ఇంకొకరిని జాయిన్ చేయాలి, అటువంటి చైన్ సిస్టమ్ కాదు. ఇది మన టాటా గారు ఉన్నారు కదా, రతన్ టాటా గారు, ఆయనకు సంబంధించిన వెబ్సైట్, చాలా జెన్యూన్ వెబ్సైట్. స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఈ వెబ్సైట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏమో ఇది స్కామ్ కాదు, స్కామ్ అయితే ఫస్ట్ నేనే చెప్పాను. సో ఈ వెబ్సైట్ యూజ్ చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్స్ని క్రియేట్ చేయండి, ఫేస్బుక్ గ్రూప్స్ని క్రియేట్ చేయండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇప్పుడు టిక్టాక్ ఎలాగో లేదు, టకాటక్ అని చెప్పేసి ఇంకా చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందులో దీని గురించి షేర్ చేయండి. ఇలా మీరు ఏ ప్లాట్ఫామ్ అయినా సరే యూజ్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి కండిషన్స్ ఉండవు. అంటే ఒక 500 మెంబర్స్ అయిన తర్వాత 400 కాకుండా 200 ఇస్తాం, అటువంటివి ఏం లేవు. అంతేకాకుండా మీ కింద పక్కా ఒకరిని జాయిన్ చేయించాలి, లేకపోతే మీకు నెలకింత టార్గెట్ ఉంటుంది, ఇవన్నీ ఏమి ఉండవు. సో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడైతే ఈ వర్క్ని ఒక పార్ట్ టైం లాగా యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, లక్షలు కోట్లు రావాలంటే మాత్రం మీకు చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉండాలి. సో ఫస్ట్ మీరు మీ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి. అంటే మీకు ఫాలోవర్స్ పెంచుకోండి. నేను ప్రతిసారి చెప్పేది, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, ట్విట్టర్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే, ఫస్ట్ ఫాలోవర్స్ని పెంచుకోండి. సో అలా ఫాలోవర్స్ పెంచుకున్నట్టయితే మీకు ఇంకా ఎక్కువ చాలా డబ్బులు వస్తాయి. అలా కాకుండా మీకు చిన్న మొత్తంలో, అంటే ఎవ్రీ మంత్ పాకెట్ మనీ లాగా కావాలి అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే
షేర్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో అందరి దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కామన్ అయిపోయాయి కాబట్టి ఎవరైనా సరే ఈజీగా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. సో అలా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయనుకోండి, రిఫర్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్క రిఫరర్కి 400 వచ్చింది అనుకోండి, ఆ 400 విత్డ్రా చేయడం కూడా చాలా సింపుల్. అక్కడే మనకు టేక్అవుట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ అయితే విత్డ్రా చేయాలనుకుంటున్నారో అక్కడ ఇచ్చేసి మీరు ఎంటర్ బటన్ ప్రెస్ చేసినా లేకపోతే అక్కడ టేక్అవుట్ బటన్ ప్రెస్ చేసినా ఆ అమౌంట్ అనేది ఒక 2 నుంచి 3 డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. నేను ప్రీవియస్గా ఇటువంటి రిఫరల్ అండ్ ఎర్న్ గురించి చెప్పాను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. కాకపోతే అప్పుడు వాళ్ళు ఒక్కరికి రిఫర్ చేస్తే ఎంత డబ్బులు ఇచ్చేవాళ్ళు తెలుసా? 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇది ఏకంగా 400 రూపీస్ ఇస్తుంది కాబట్టి, అది కూడా మన టాటా గారికి సంబంధించిన జెన్యున్ వెబ్సైట్ కాబట్టి, నేను కూడా చేశాను కాబట్టి నాకు కూడా డబ్బులు వచ్చాయి కాబట్టి నేను మీకైతే దీన్ని రిఫర్ చేస్తున్నాను. సో మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.